హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నోరూరించే సింపుల్గా వెజ్ పలావ్ చేసుకుందామండి. ఇంకేంటి లేటు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా తరిగిన ఒక కట్ట కొత్తిమీర, కట్ చేసిన 3 టమాటాలు తీసుకొని జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా పల్ప్ లాగా రావాలండి. ఇప్పుడు ఈ పల్పుతో పాటు కట్ చేసిన బంగాళదుంప ఒకటి, క్యారెట్ ఒకటి, కొంచెం బీన్స్, వీటితో పాటు కొన్ని మసాలా దినుసులు తీసుకోవాలి. అవి చెక్క, లవంగం, మిరియాలు, మరాఠీ మొగ్గ. ఇవి మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్ అండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని దానిలో మసాలా దినుసులు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని ఒకసారి తిప్పి బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్కసారి తిప్పిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పల్పు వేసుకొని ఒక్కసారి తిప్పి మూత పెట్టుకొని పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకోవాలండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక్కసారి తిప్పుకొని మరలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత 3 గ్లాసులు నీళ్లు పోసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. కొంచెం నీళ్లు మరిగిన తర్వాత అరగంట నానబెట్టుకున్న 2 గ్లాసులు బాసుమతి రైస్ వేసుకొని మరలా మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత తీసుకొని ఒక్కసారి మొత్తం కలిసేలాగా తిప్పుకొని చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని 15 నిమిషాలు ఉడికించుకోవాలండి. చూసారు కదండి మన వెజ్ పలావ్ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.